వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో బీసీల శాతము సుమారు 52% జనాభాలో ఉన్నారని ప్రభుత్వమే చెప్తోంది. ఇందుకోసం ప్రత్యేకించి జనాభా వివరాల సేకరణను కూడా చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జనాభా వివరాల సేకరణ పూర్తి చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో అనుకున్న ప్రకారం రిజర్వేషన్ ద్వారా 50% సీట్లు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది బీసీలు అవమానాలకు గురవుతున్నారు. ఎస్సీ ఎస్టీలను ఎలాగైతే కులం పేరుతో దూషిస్తున్నారో అదేవిధంగా బీసీలను కూడా కులం పేరుతో దూషిస్తున్నారు. ఈ మేరకు గతంలో కులం పేరుతో దూషించినప్పుడు వాళ్లపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద కొన్ని జీవోలు కూడా రిలీజ్ అయినాయి. అయితే ఆ జీవోలను కూడా పట్టించుకోకుండా ఇంకా తిడుతూనే ఉన్నారు. ఈ తిట్ల పురాణాలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్లకు రక్షణ చట్టం అవసరము. ఎన్నికల సమయంలో కూడా కూటమి పార్టీలు రక్షణ చట్టాన్ని బీసీలకు ఏపీలో తీసుకొస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ మేరకు బీసీలకు రక్షణ చట్టం అంటే ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీలకు కూడా బీసీల రక్షణ చట్టం తీసుకురావడానికి ఇటీవల ఒక ముసాయిదాను ప్రభుత్వం రూపొందించింది. అయితే ఈ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర బీసీ కమిషన్ ద్వారా కావాల్సిన పర్మిషన్ తీసుకోవడము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కావాల్సిన పర్మిషన్ తీసుకోవడము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ ద్వారా కూడా కావాల్సిన పర్మిషన్లన్నీ తీసుకొని అన్నీ పరిశీలించిన తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లు పాస్ అయితే సుమారు 15 రకాల అణచివేత మాటలను నియంత్రించవచ్చు. 335 బీసీ కులాల వారికి రక్షణ కల్పించవచ్చు. ప్రధానంగా వాళ్ళను అవమానాలకు గురి కాకుండా చూడవచ్చు. ఎందుకంటే బీసీలలో చాలామంది ఇప్పటికీ సంచార జాతులుగా యాచిక వృత్తిలో ఉన్నవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, గడ్డం గీసి మంగళ పని చేసేవాళ్ళు, ఇట్లా రకరకాల వృత్తుల్లో ఉన్నారు. ఈ వృత్తుల పేరుతో తిట్టి అవమానించటము అగ్రవర్ణాల వారికి సహజంగా ఉంది. దాని నుంచి వాళ్ళు బయటపడాలంటే బీసీలకు రక్షణ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆ ఆలోచనకు ఇప్పటికే కార్యరూపం తీసుకొచ్చింది. ముసాయిదా రెడీ అయింది కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీల రక్షణ చట్టం వచ్చే అవకాశం ఉంది.